స్వస్తి. శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్యగ్రంథమునందలి సౌప్తిక పర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. కృపాశ్వత్థామ కృతవర్మలు ఒక వనంలో ప్రవేశించి సాయంకాలం ఒక మర్రి చెట్టు చేరారు. అక్కడ అశ్వాలను విప్పి సంధ్యావందనం ఆచరించుకొని ఒకరి ప్రక్క ఒకరు కూర్చున్నారు. రాత్రి బాగా చీకటి పడింది. రాత్రి సంచరించే మృగాల సందడి పెరిగింది. కృపకృత వర్మలు ఎక్కువగా అలసిపోయి ఉండడం చేత నిద్రపోయారు. అశ్వత్థామ మాత్రం క్రోధామర్షాలతో నిండి ఉండడం చేత నిద్రపోలేదు. న్యగ్రోధవృక్షం వైపే చూస్తూ కూర్చున్నాడు. న్యగ్రోధవృక్షం శాఖలపై ఎన్నో కాకులు గూళ్ళు కట్టుకొని పిల్లలతో సుఖంగా నిద్రపోతున్నాయి. ఇంతలో భయంకరమైన ఆకారం గల ఒక గుడ్లగూబ మెల్లగా వచ్చి చెట్టు కొమ్మ మీద కూర్చుండి ఒకదాని తరువాత ఒకటిగా కాకులను వాటి పిల్లలను కొరికి చంపివేసింది. అది చూడగానే అశ్వత్థామ మనస్సులో ఒక భావం మెదిలింది. శత్రువులను ఎలా సంహరించాలా అని ఆలోచిస్తున్న నాకు ఈ పక్షి ఉపదేశం చేసింది. పాండవులను యుద్ధంలో సంహరించడం శక్యం కాని పని. మోసం చేసి మాత్రమే వాళ్లను సంహరించాలి. సంశయాస్పదమైన పని కంటే నిస్సంశయమైన పని మంచిదని శాస్త్రజ్ఞులంటారు. తత్ర సంశయితాదర్థాద్యోర్ధో నిస్సంశయో భవేత్ తం జనా బహు మన్యంతే ఏ చ శాస్త్ర విశారదాః. సౌప్తిక పర్వం 1:49. క్షత్రధర్మంలో మనిషి నలుగురు నిందించే పని కూడా చేయవలసిందే. యచ్చాప్యత్ర భవేద్యాచ్యం గర్హితం లోకనిందితం కర్తవ్యం తన్మనుష్యేణ క్షత్రధర్మేణ వర్తత. సౌప్తిక పర్వం 1:50. పాండవులు కూడా ఎన్నో మోసం పనులు చేశారు కదా. అందుచేత నేను ఈ రాత్రి వెళ్ళి పాండవులను పాంచాలులను కూడా సంహరిస్తాను. ఇలా ఆలోచించుకొని వాళ్ళిద్దరినీ నిద్ర నుండి లేపాడు. వాళ్ళిద్దరికీ ఏమి చెప్పాలో తోచలేదు. అప్పుడు అశ్వత్థామ పాండవులు అనుసరించిన కూటోపాయాలను దుర్యోధనునకు భీముని వలన జరిగిన అవమానాన్ని గుర్తు చేస్తూ ఏమైనా వెంటనే ప్రతీకార చర్య చేపట్టాలని పట్టుబట్టాడు. కృపాచార్యుడు అశ్వత్థామతో, నువ్వు చెప్పినది విన్నాం, నేను చెప్పేది నువ్వు కూడా విను. ప్రతి మానవుడు కూడా దైవానికి పురుషకారానికి బద్ధుడై ఉంటాడు. మూడవది మరేదీ లేదు. కేవలం దైవం చేతగాని కేవలం పురుషకారం చేతగాని పనులు జరగవు. రెండూ కలిస్తేనే పనులు సఫలము అవుతాయి. నహి దైవేన సిద్ధ్యంతి కర్మాణ్యేకేన సత్తమ
న చాపి కర్మణ్యైకేన ద్వాభ్యాం సిద్ధిస్తు యోగతః. సౌప్తిక పర్వం 2:3. అధమ కర్మలైన ఉత్తమ కర్మలైన ఆ రెండింటిచే నిబద్ధములై ఒకప్పుడు జరుగుతుంటాయి, ఒకప్పుడు జరగవు. మేఘం పర్వతం మీద వర్షించినా ఫలం ఉండదు. అదే మేఘం దున్నిన నేల మీద వర్షిస్తే ఫలం కనపడుతుంది. దైవం అనుకూలంగా లేని వాని ఉత్థానము అనగా ప్రయత్నము, ఉత్థానం లేని దైవము రెండూ కూడా వ్యర్థములే అవుతాయి. అన్ని కార్యాల విషయంలోనూ ఇంతే. దేవుడు బాగా వర్షించినప్పుడు మానవుడు ప్రయత్నించి దున్నుతే విత్తనం అత్యధికమైన ఫలం ఇస్తుంది. మనుష్యుడు సాధించే కార్యసిద్ధి ఈ విధంగానే ఉంటుంది. ఉత్థానం చాప్య దైవస్య హ్యనుత్థానం చ దైవతం వ్యర్థం భవతి సర్వత్ర సమ్యక్ క్షేత్రే వినిశ్చయః. సువృష్టే చ యథా దేవే సమ్యక్ క్షేత్రే చ కర్షితే బీజం మహాగుణం భూయాత్ తథా సిద్ధిర్హి మానుషీ. సౌప్తిక పర్వము 2:6-7. అందుచేత బుద్ధిమంతులైన వాళ్ళు దైవం అనుకూలంగా ఉందా లేదా అని చూచుకొని పురుష ప్రయత్నం ప్రారంభిస్తారు. దైవ సహాయం లేని మనుష్య ప్రయత్నం ఆ చేసేవాళ్ళు ఎంత సమర్థులైనా కూడా సిద్ధించదు. ఆత్మవిశ్వాసం లేని అలసుల పురుష ప్రయత్నాన్ని నిందిస్తుంటారు. కానీ బుద్ధిమంతులు వాళ్ళ అభిప్రాయం అంగీకరించరు. సాధారణంగా చేసిన కర్మకు ఫలం లేకపోవటం అనేది ఉండదు. కర్మ చేయకపోతే మాత్రం దుఃఖం చూడవలసి వస్తుంది. అందుచేత కర్మ మహాఫలమైనది. ప్రాయశో హి కృతం కర్మ నా ఫలం దృశ్యతే భువి అకృత్వా చ పునర్దుఃఖం కర్మ పశ్యేన్మహాఫలం. సౌప్తిక పర్వము 2:13. పెద్దల సలహాలను తీసుకొని పురుష ప్రయత్నం చేసేవాడు తప్పక ఫలం పొందుతాడు. అసమర్థుడై అవమానం చేస్తూ కేవలం రాగం వల్ల, క్రోధం వల్ల, భయం వల్ల, లోభం వల్ల పెద్దల సలహాలు వినకుండా పనిచేసేవాడు శీఘ్రంగా ఐశ్వర్యభ్రష్టుడు అవుతాడు. వృద్ధానాం వచనం శ్రుత్వా యోభ్యుత్థానం ప్రయోజయేత్ ఉత్థానస్య ఫలం సమ్యక్ తదా స లభతే చిరాత్. రాగాత్ క్రోధాత్ భయాల్లోభాద్యో వృద్ధానీహతి మానవః అనీశశ్చావమానీ చ స శీఘ్రం భృశ్యతే శ్రియః. సౌప్తిక పర్వము 2:23-24. దుర్యోధనుడు కేవలం ధనాధికారాల ఆశతో, దూరదృష్టి లేక చెడ్డవాళ్ల ఆలోచనలు అనుసరిస్తూ సద్గుణవంతులైన పాండవులతో విరోధం తెచ్చుకున్నాడు. ఆ పాపపురుషుణ్ణి అనుసరించి ఉన్నందుకు మనకు కూడా దారుణమైన ఈ ఆపద వచ్చి పడింది. అనువర్తామహే యత్తు తం వయం పాపపూరుషం అస్మానప్యనవయస్తస్మాత్ ప్రాప్తో యం దారుణో మహాన్. సౌప్తిక పర్వం 2:28. ఇప్పుడు మనం ఏమి చేస్తే బాగుంటుందో ఎంత ఆలోచించినా కూడా ఏమీ తోచడం లేదు. ఇప్పుడు మనం ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని, విదురుణ్ణి కూడా సంప్రదించి వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయడం మంచిది. కృపాచార్యుని మాటలు విని
అశ్వత్థామ దుఃఖ శోకాలతో నిండిన మనస్సుతో ఆ మనస్సులోని క్రౌర్యానికి అనుగుణమైన మాటలు మాటలాడాడు. మనిషిలోనూ వేరు వేరు బుద్ధులు ఉంటాయి. ఆ బుద్ధులలో కలిగిన వేరు వేరు ఆలోచనలతో ప్రతివాడు సంతోషిస్తూ ఉంటాడు. పురుషే పురుషే బుద్ధిర్యా భవతి శోభనా తుష్యంతి చ పృథక్ సర్వే ప్రజ్ఞయా తే స్వయా స్వయా. సౌప్తిక పర్వము 3:3. ప్రతివాడు తాను అనేక బుద్ధిమంతుడనుకుంటాడు. ప్రతివానికి తానంటే ఇష్టం. అందుచేత తనను పొగుడుకుంటుంటాడు. సర్వో హి మన్యతే లోక ఆత్మానం బుద్ధిమత్తరం సర్వస్యాత్మా బహుమతః సర్వాత్మానం ప్రశంసతి. సౌప్తిక పర్వము 3:4. ప్రతివాడు తన ఆలోచనను గూర్చి ఆహా ఎంత అద్భుతమైన ఆలోచన అని మురిసిపోతుంటాడు. దానితో ఆగిపోకుండా తన బుద్ధిని ప్రశంసించుకుంటూ పరుల బుద్ధిని నిందిస్తుంటాడు. సర్వస్య హి స్వకా ప్రజ్ఞా సాధువాదే ప్రతిష్ఠిత పరబుద్ధిం చ నిందంతి స్వాం ప్రశంసంతి చాసకృత్. సౌప్తిక పర్వము 3:5. అప్పుడప్పుడు ఇతర కారణాలన్నీ కలవడం చేత ఇద్దరి ఆలోచనలు కూడా కలుస్తాయి. అప్పుడు ఒకరినొకరు ప్రశంసించుకుంటూ సంతోషిస్తూ ఉంటారు. కారణాంతరయోగేన యోగే యశాం సమాగతి అన్యోన్యేన చ తుష్యంతి బహుమన్యంతి చానకృత్. సౌప్తిక పర్వము 3:6. ఆ మనిషి ఆలోచనే కాలాంతరంలో పూర్తిగా మారిపోయి అంతకు పూర్వం ఆలోచనలు కలిసిన వాళ్ల మధ్యనే అప్పుడప్పుడు సంఘర్షణలు ఏర్పడుతుంటాయి. తస్యైవ తు మనుష్యస్య సా బుద్ధిస్తదా తదా కాలయోగే విపర్యాసం ప్రాప్యాన్యోన్యం విపద్యతే. సౌప్తిక పర్వం 3:7. చిత్తాలు, విశేషించి మానవుల చిత్తాలు విచిత్రంగా ఉంటాయి. చిత్తం వికలం అయినప్పుడు అనేక విధాలైన ఆలోచనలు పుడుతుంటాయి. విచిత్రత్వాత్తు చిత్తానాం మనుష్యాణం విశేషతః చిత్తవైక్లభ్యమాసాద్య సా బుద్ధి ప్రజాయతే. సౌప్తిక పర్వము 3:8. నేర్పుగల వైద్యుడు వ్యాధిని గుర్తించి అది శాంతించడం కోసం చికిత్స చేసినట్లు ఒక కార్యం సాధించడం కోసం కొందరు కొన్ని ఆలోచనలు చేస్తే స్వంతమైన ఆలోచనలున్న కొందరు వాటి విషయంలో తప్పుపడుతూ ఉంటారు. ఒక మానవుని ఆలోచనే ఎల్లప్పుడూ ఒక విధంగా ఉండదు. మానవుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఒక విధమైన ఆలోచనతో మోసపోతూ ఉంటాడు. మధ్య వయస్సులో ఆ ఆలోచన మారిపోతుంది. వార్ధకంలో మరొక విధంగా ఉంటుంది. అన్యథా యౌవనే మర్త్యో బుద్ధ్యా భవతి మోహితః మధ్యేయన్యథా జరాయాం తు సోన్యాం రోచయతే మతిం. సౌప్తిక పర్వము 3:11. కృతవర్మ మహాఘోరమైన ఆపద వచ్చినప్పుడు, అత్యధికమైన ఐశ్వర్యం లభించినప్పుడు బుద్ధిలో వికారాలు పుడుతూ ఉంటాయి. ప్రతివాడు కూడా ఇది ఇలా చేయడం మంచిది అని నిశ్చయించుకొని మారణం మొదలైన పనులు చేస్తుంటారు.
ఈ ఘోరమైన వ్యసన సమయంలో నాకే ఆలోచన పుట్టిందో చెబుతాను, వినండి. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించి వాళ్లకు వేరు వేరు కర్మలు విధించాడు. బ్రాహ్మణునికి వేదాధ్యయనము, క్షత్రియునికి పరాక్రమము, వైశ్యునికి నేర్పు, శూద్రునికి సర్వవర్ణానుకూలత్వము అను ధర్మాలు విధించాడు. నేను పవిత్రమైన బ్రాహ్మణ కులంలో పుట్టినా కూడా దౌర్భాగ్యవశం చేత ఈ క్షత్రియ ధర్మం అవలంబించాను. అందుచేత ఇన్ని అస్త్రాలు దగ్గర ఉంచుకొని, ఇంత శక్తి సామర్థ్యాలుంచుకొని నేను నా తండ్రిని అన్యాయంగా వధించిన శత్రువులను ఉపేక్షించజాలను. ఈ క్షత్రధర్మాన్ని అనుసరించి పాంచాలులను, పాండవులను ఈ రాత్రి చంపి నా తండ్రికి, రాజుకి, కర్ణాది మహావీరులకి నా రుణం తీర్చుకుంటాను. శత్రువులందరూ శిబిరాలలో నిర్భయంగా నిద్రిస్తుంటారు. వాళ్ళని సంహరిస్తాను. ఆ మాటలు విని కృపాచార్యులు, రేపు ప్రాతకాలమునందే మనం ముగ్గురము కూడా వెళ్ళి వాళ్లతో ప్రత్యక్షంగా యుద్ధం చేసి సంహరిద్దాం అని ఎంత చెప్పినా అశ్వత్థామ తన పట్టు వీడలేదు. కృపాచార్యుడు అశ్వత్థామతో, ఇంద్రియ నిగ్రహం లేని బుద్ధిహీనునికి తెలుసుకోవాలను ఎంత కోరిక ఉన్నా ధర్మార్థాలను గూర్చి బోధించడం శక్యం కాదు. అదేవిధంగా ఎంత మేధావి అయినా వినయం లేనివాడు ధర్మార్థాలను గూర్చిన నిశ్చయాన్ని తెలుసుకొనజాలడు. శూరుడైన జడుడు చిరకాలం పాటు పండిత సహవాసం చేసినా కూడా గరిటె వంట పదార్థాల రుచులు తెలియజాలనట్లు ధర్మాలు తెలుసుకొనజాలడు. చిరం హ్యపి జడః శూరః పండితం పర్యుపాస్యాహి స న ధర్మాన్ విజానాతి ధర్వీ సూపరసానివ. సౌప్తిక పర్వము 5:3. బుద్ధిమంతుడు చాలా స్వల్పకాలం పండిత సేవ చేసినా కూడా నాలుక సూపరసాన్ని గుర్తించినట్లు ధర్మాలను శీఘ్రంగా తెలుసుకొనగలుగుతాడు. ముహూర్తమపి తం ప్రాజ్ఞః పండితం పర్యుపాస్యాహి క్షిప్రం ధర్మాన్ విజానాతి జిహ్వా సూపరసానివ. మేధావి అయిన ఇంద్రియ నిగ్రహవంతుడైన పురుషుడు ఇతరులు చెప్పిన మంచి విషయాలను వినగోరుతూ అన్ని శాస్త్రాలను తెలుసుకోవాలి. తెలుసుకొనడానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు. ఎవరు చెప్పినా వినక అవమానించే పాపపురుషుడు కళ్యాణకరమైన ఉపదేశాన్ని కాదని చాలా పాపకరమైన కృత్యం ఆచరిస్తాడు. కూడా 10 మంది ఉన్నవానిని మిత్రులు పాపకార్యాల నుండి నివర్తింపచేస్తారు. అభివృద్ధి పొందవలసిన వాడు నివర్తిస్తాడు, వినాశం పొందవలసిన వాడు నివర్తించడు. నాథవంతం తు సుహృదః ప్రతిషేధంతి పాతకాత్ నివర్తతే తు లక్ష్మీవాన్ నాలక్ష్మీవాన్ నివర్తతే. సౌప్తిక పర్వం 5:7. అందుచేత నాయనా, నువ్వు నిన్ను నీ వశంలో ఉంచుకొని చెప్పినట్లు చెయ్యి. అలా చేస్తే పశ్చాత్తాపం చెందవలసిన అవసరం రాదు. నిద్రపోతున్న వాళ్ళని వధించడం గర్హితమైనది. పాంచాలులందరూ శస్త్రాలు విడిచి హాయిగా నిద్రపోతున్నారు. అస్త్రధారులలో శ్రేష్ఠుడవుగా పేరుగాంచిన నీవు ఇలాంటి నింద్యమైన పని చేయడం యుక్తం కాదు అన్నాడు.
అప్పుడు అశ్వత్థామ, మాతులా, నీవు చెప్పినదంతా నిజమే. వాళ్ళు ఈ నియమాలన్నీ 100 ముక్కలుగా బ్రద్దలు కొట్టివేశారు కదా. అలాంటప్పుడు మనం ఆ పనే చేస్తే తప్పేముంది? ఏమైనా సరే నా తండ్రిని వాళ్ళు ఆ విధంగా న్యస్తశస్త్రుడై ఉండగా చంపినందుకు, రాజును అలా అవమానించినందుకు ఎంత పాపమైన ప్రతిక్రియ చేసి తీరుతాను. ఈ పాపానికి నేను మళ్ళీ జన్మలో పురుగుగానో మిడతగానో పుట్టినా నాకు విచారం లేదు. పితృహంతॄనహం హత్వా పాంచాలాన్ నిశి సౌప్తికై కామం కీటః పతంగో వా జన్మ ప్రాప్య భవామి వై. సౌప్తిక పర్వము 5:27 అని అన్నాడు. ఇలా పలికి అతడు రహస్యంగా లేచి రథానికి అశ్వాలను కడుతున్నాడు. అది చూచి వాళ్ళిద్దరూ, నువ్వు రథం ఎందుకు సిద్ధం చేసుకుంటున్నావు? మన అందరికీ కర్తవ్యమైన కార్యం ఒక్కటే కదా, నువ్వొక్కడివే ఎక్కడికి వెడుతున్నావు అని అడిగారు. నేను ఈ రాత్రికి రాత్రే వెళ్ళి ఆ దృష్టద్యుమ్నుణ్ణి పాంచాలులని సంహరిస్తాను. వానిని నేను పశువును చంపినట్లు చంపి యుద్ధంలో శస్త్రహతులైన వీరులు వెళ్ళే లోకాలకు వెళ్లకుండా చేస్తాను. మీరిద్దరూ కూడా కవచాలు ధరించి ఆయుధాలతో నా వెనకనే రండి అంటూ శత్రువుల శిబిరం వైపు వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కూడా వెళ్ళారు. కృప, కృతవర్మలు బయట నిలబడి ఉన్నారు. శిబిర ద్వారం దగ్గర అశ్వత్థామకు అతి భయంకరమైన ఒక మహాభూతం కనబడింది. ఆ భూతం శిబిరాన్ని రక్షిస్తున్నది. అనేకమైన బాహువులతో వివిధాయుధాలను ధరించి ఉన్న ఆ భూతం ఒంటి నిండా సర్పాలు తిరుగుతున్నాయి. 1000 నేత్రాల నుండి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. వాటి మధ్య శంఖ చక్ర గదాధరులైన 100 కొలది 1000 కొలది హృషీకేశులు ఆవిర్భవిస్తున్నారు. దాని రూపం వర్ణించడానికి శక్యం కాని రీతిలో ఉంది. అశ్వత్థామ ఏమాత్రము భయపడక అనేకమైన శస్త్రాలు ఆ మహాభూతం మీద ప్రయోగించాడు. వాటినన్నింటినీ ఆ భూతం మృంగివేసింది. ఉన్న ఆయుధాలన్నీ అయిపోయాయి. అతనికి ఏమి చెయ్యాలో తోచలేదు. కృపాచార్యుని మాట విననందుకు పశ్చాత్తాపం చెందాడు. నేను ఇంతటి మహాపాపకార్యం చేయడానికి ఒడికట్టడం చేతనే ఈ ఆపదలో చిక్కుకొన్నాను అని అనుకుంటూ, అన్ని ఆపదల నుండి ఉద్ధరించేవాడు మహాదేవుడే కదా, అతనిని శరణు వేడుతాను అని నిశ్చయించుకున్నాడు. అశ్వత్థామ రథం దిగి నేల మీద నిలబడి భక్తిపూర్వకంగా శివుణ్ణి స్తుతించాడు. శివునికి సర్వభూతోపహారము, ఆత్మోపహారము చేస్తానని అంటూ ఈ ఆపద నుండి గట్టెంకిచ్చమని ప్రార్థించాడు. అప్పుడు అతని యోగబలం చేత అతని ఎదుట ఒక బంగారు వేది ఆవిర్భవించింది. దానిలో అగ్ని జ్వాలలు చెలరేగుతున్నాయి. ఆ వేది నుండి వివిధాకారాలతో ఆయుధధారుడైన మహాగణాలు ఆవిర్భవించాయి. చూడగానే 3 లోకాలకు భయం కలిగించే ఆ మహాగణాలను చూచినా కూడా అశ్వత్థామ మనస్సులో ఈషన్మాత్రం కూడా భయం కలగలేదు. అప్పుడు అశ్వత్థామ ఆయుధాలన్నీ ధరించి రుద్రుణ్ణి స్తుతిస్తూ తనను తానే ఆ మహాగ్నిలో
హోమం చేస్తూ అగ్ని మధ్యంలో చేతులెత్తి కూర్చున్నాడు. మహాదేవుడు అతనికి ప్రత్యక్షమై, కృష్ణుడు పూర్వం సత్యము, శౌచము, అర్ధవము, త్యాగము, తపస్సు, నియమము, ఓర్పు, భక్తి, స్థిరత్వము, బుద్ధి, వాక్కు వీటితో నన్ను యథాశాస్త్రంగా ఆరాధించాడు. అందుచేత నాకు కృష్ణుని కంటే ఎక్కువ ఇష్టమైన వాడు మరొకడు లేడు. సత్యశౌచార్యవతాగ్రైస్తపసా నియమేన చ క్షాంత్యా భక్త్యా చ ధృత్యా చ బుద్ధ్యా చ వచసా తథా యదావదహమారాద్ధః కృష్ణేనాక్లిష్టకర్మణా తస్మాద్ ఇష్టతమః కృష్ణాదన్యో మమ నా విద్యతే. సౌప్తిక పర్వము 7:62-63. నాయనా, నేను నీ భక్తిని తెలుసుకొనడానికై కృష్ణునికి సమ్మానం చేస్తూ ఈ పాంచాలులను రక్షిస్తూ అనేక మాయలు చేశాను. పాంచాలులను రక్షించడం ద్వారా నేను కృష్ణునికే సమ్మానం చేశాను. అయితే వీళ్లను ఇప్పుడు కాలం ఆక్రమించింది. ఇంక వీళ్ళకి జీవితం లేదు. కృతస్తస్యైవ సమ్మానః పాంచాలాన్ రక్షతామయా అభిభూతాస్తు కాలేన నైషామద్యాస్తి జీవితం. సౌప్తిక పర్వము 7:65. ఇలా అంటూ మహాదేవుడు అశ్వత్థామలో ఆవేశించి అతనికి ఒక ఉత్తమమైన ఖడ్గం ఇచ్చాడు. అప్పుడు అశ్వత్థామ తేజస్సుతో జ్వలించాడు. వెంటనే యుద్ధానికి వెళ్ళాడు. వానితో అనేక భూతాలు ఇతరులు ఎవరికీ కనపడకుండా శత్రు శిబిరానికి వెళ్ళాయి. అశ్వత్థామ పాంచాలాది వీరులను సంహరించుట. కృతవర్మలను శిబిరద్వారం వద్ద నిలిపి, మీరిద్దరూ తప్పించుకొని పోతున్న వాళ్ళని సంహరించండి, నేను శిబిరంలో వీరులను వధిస్తాను అని చెప్పి అశ్వత్థామ ముందుగా దృష్టద్యుమ్నుని శయనం దగ్గరికి వెళ్ళి పాదంతో తన్ని అతనిని లేపాడు. అతడు పైకి లేవబోతుండగా అట్లే క్రింద పడవేసి నలిపివేశాడు. గోళ్లతో చీల్చి మోకాళ్లతోనూ చేతులతోనూ పొడిచి వధిస్తుండగా అతడు, ఆచార్యపుత్రా, నన్ను శస్త్రంతో వధించు, ఉత్తమలోకాలకు వెడితాను అన్నాడు. కులపాంసనా, ఆచార్యుణ్ణి చంపిన వాళ్లకు ఉత్తమలోకాలు ఉండవు. అందుచేత నువ్వు శస్త్రవధకు తగవు. ఆచార్యఘాతినాం లోకా న సంతి కులపాంసన తస్మాచ్చస్త్రేణ నిధనం నా త్వమర్హసి దుర్మతే. సౌప్తిక పర్వము 8:22 అని అంటూ వానిని కాళ్లతో చేతులతో కుమ్మి చంపివేశాడు. దృష్టద్యుమ్నుని దగ్గరనే శయనించి ఉన్న ఉత్తమౌజస్సును యుధామన్యుణ్ణి కూడా లేపి అదేవిధంగా చంపివేశాడు. ఎవడో రాక్షసుడు వచ్చి ఆక్రమిస్తున్నాడనుకుంటూ అందరూ హాహాకారాలు చేస్తున్నారు. కొందరు కళ్ళు మూసుకున్నారు. అతడు ఖడ్గంతో చాలామందిని సంహరించి రథారూఢుడై శరవర్షంతో కొందరిని సంహరించాడు. ద్రౌపది కుమారులు, శిఖండి మొదలైన వీరులు అతనిపై బాణాలు కురిపించారు. వాళ్ళందరినీ అనాయాసంగా సంహరించాడు. కౌరవ పాండవుల మధ్య యుద్ధం ప్రారంభం అయిన నాటి నుండి కూడా నల్లగా ఎర్రని వస్త్రం ధరించి ఎర్రని కళ్ళతో నోటితో కాళరాత్రి గానం చేస్తూ
నరులను, అశ్వాలను, కుంజరాలను పాశాలతో కట్టి లాగికొనిపోతూ ఉన్నట్లు చాలామందికి కనపడింది. ఆ కాళరాత్రితో పాటు అశ్వత్థామ కూడా కనపడేవాడు. దైవహతులైన వాళ్ళనే ఇప్పుడు అశ్వత్థామ సంహరించాడు. తాంస్తు దైవహతాన్ పూర్వం పశ్చాద్ ద్రౌణిర్వ్యపాతయత్. సౌప్తిక పర్వము 8:74. ఆనాడు కాళరాత్రిని, ఆ దృశ్యాన్ని చూచిన వీరులు ఆ దృశ్యాన్ని గుర్తు చేసుకొని అదే కదా ఇది అనుకున్నారు. తదను స్మృత్య తే వీర దర్శనం పూర్వకాలికం ఇదం తదిత్యమన్యంత దైవేనోపని పీడితాః. సౌప్తిక పర్వము 8:75. ఈ విధంగా అశ్వత్థామ పాండవ సైన్యాన్ని, పాంచాల సైన్యాన్ని కూడా పూర్తిగా నశింపచేసి వేశాడు. వాళ్లలో చాలామంది నిద్రపోతున్నారు. కొందరు మెళకువ వచ్చినా కూడా ఏమి జరుగుతున్నదో తెలియని స్థితిలో ఉన్నారు. అందరినీ కూడా సంహరించాడు. శిబిరం విడిచి పారిపోతున్న వాళ్లను ద్వారం వద్ద ఉన్న కృతవర్మలు వధించారు. తెల్లవారేసరికి ఆ శిబిరం రాత్రి అశ్వత్థామ ప్రవేశించే సమయానికి ఏ విధంగా నిశ్శబ్దంగా ఉందో ఆ విధంగా నిశ్శబ్దం అయిపోయింది. యథైవ సంసుప్తజనే శిబిరే ప్రాణిసన్నిసి తథైవ హత్వా నిశ్శబ్దే నిశ్చక్రామ నరర్షభః. సౌప్తిక పర్వము 8:146. ఈ వృత్తాంతం అంతా వింటూన్న ధృతరాష్ట్రుడు, నా పుత్రునికి ఏ విధంగానైనా విజయం కూర్చాలి అను దృఢ సంకల్పం గల అశ్వత్థామ ఈ పని అప్పుడే చేయవచ్చు గదా, నా పుత్రుడు పడిపోయిన తరువాత ఎందుకు చేశాడు అని సంజయుణ్ణి అడిగాడు. రాజా, పాండవులు, కృష్ణుడు, సాత్యకి అక్కడ లేకపోవడం చేత అశ్వత్థామ ఆనాడు ఈ పని చేయగలిగాడు. వాళ్ళు అక్కడ ఉండి ఉంటే ఎవరు చంపగలరు అన్నాడు సంజయుడు. అశ్వత్థామ శిబిరం నుండి బయటకు వచ్చి తాను చేసిన పని కృతవర్మలకు చెప్పి, రాజు జీవించి ఉంటే ఈ విషయం అతనికి చెబుదాం అని అంటూ వాళ్లతో కలిసి దుర్యోధనుని దగ్గరకు వెళ్ళాడు. అక్కడ దయనీయ స్థితిలో ఉన్న దుర్యోధనుని చూడగానే వాళ్ళు ముగ్గురు దుఃఖం ఆపుకొనలేకపోయారు. అశ్వత్థామ దుర్యోధనుని స్థితిని గూర్చి విలపిస్తూ, దుర్యోధన, క్షత్రియునకు లభించవలసిన అత్యుత్తమమైన గతిని పొందుతున్నావు. నేను నిన్ను గూర్చి దుఃఖించడం లేదు. దిక్కులేని వారైపోయిన నీ తల్లిదండ్రులను గూర్చి ఎక్కువగా విచారిస్తున్నాను. దుర్యోధనుడు నా శిష్యుడు. ఇతనితో సమానుడు గదాయుద్ధంలో మరొకరు ఎవ్వరూ లేరు అని అనేక పర్యాయాలు బలరాముడు సభలలో అంటూ ఉంటాడు. అలాంటి నీవు స్వర్గానికి చేరుతున్నావు. మేం ముగ్గురం మాత్రం ఇక్కడనే ఉండిపోతున్నాం. ఏమి చేస్తే మేం కూడా నీ వెనుకనే స్వర్గానికి రాగలుగుతాము అది మాకు కూడా చెప్పు. స్వర్గలోకంలో మా తండ్రిని కలిసి దుష్టద్యుమ్నుని నేను పశువుని చంపినట్లు చంపానని ఆయనకు చెప్పు. వారి వయఃక్రమానుసారం మా అభివాదనము వాళ్లకు తెలుపు. నీకంటే ముందుగానే స్వర్గం చేరిన రాజులకందరికీ మా పక్షాన స్నేహపూర్వక
అభినందనములు తెలుపు అని అన్నాడు. రాజా, సుఖకరమైన వృత్తాంతం వినడానికి జీవించి ఉన్నావు. పంచపాండవులు, కృష్ణుడు, సాత్యకి, ఈ 7 పాండవ పక్షంలోనూ, మేం 3 కౌరవ పక్షంలోనూ మిగిలి ఉన్నాము. మిగిలిన వాళ్ళనందరినీ నేను రాత్రి శిబిరంలో ప్రవేశించి చంపివేశాను అని కూడా అశ్వత్థామ దుర్యోధనునికి చెప్పాడు. ఆ మాట వినగానే దుర్యోధనుడు పరమానందభరితుడై, అశ్వత్థామ, భీష్ముడు గాని కర్ణుడు గాని నీ తండ్రి కాని చేయజాలని పని నీవు కృతవర్మలు చేశారు. క్షుద్రుడైన ఆ సేనాపతిని, శిఖండిని చంపివేశావు. నేనిప్పుడు దేవేంద్రుని వంటి వాడనని అనుకుంటున్నాను. స్వస్తి, మీకు క్షేమం అగుగాక. మనం మళ్ళీ స్వర్గంలో కలుద్దాం అని అంటూ ప్రాణాలు విడిచాడు. సంజయుడు యుద్ధ వృత్తాంతం ఈ విధంగా అంతా యథాతథంగా ధృతరాష్ట్రునికి చెప్పి, రాజా, నీ పుత్రుడు స్వర్గస్థుడైన వెంటనే నాకు వ్యాస మహర్షి ఇచ్చిన దివ్య దృష్టి ఆగిపోయినది. తవ పుత్రే గతే స్వర్గం శోకార్తస్య మమానఘ ఋషిదత్తం ప్రణష్టం తద్ దివ్యదర్శితమద్య వే వై. సౌప్తిక పర్వము 9:62. ఓం తత్సత్.